రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం పనులను కూడా కేంద్రమే చేపట్టనుందా? ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తన ఆమోదాన్ని సూత్రప్రాయంగా తెలియజేసినట్లుగా అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. త్రిబుల్ ఆర్ ఉత్తర భాగాన్ని కేంద్రం ఆధ్వర్యంలోనే నిర్మిస్తున్న నేపథ్యంలో దానికి సమాంతరంగా దక్షిణ భాగాన్ని కూడా నిర్మించాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రానికి లేఖ రాసింది. రహదారికి అవసరమైన భూసేకరణతో పాటు సేకరించిన భూములకు చెల్లించే పరిహారంలో రాష్ట్రం వాటాగా 50% ఇస్తామని తెలిపింది. రహదారి మార్గాన్ని ఖరారు చేసే అలైన్మెంట్కు భూసేకరణకు అనుమతి ఇవ్వాలని కోరింది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న కేంద్రం తాజాగా త్రిబుల్-ఆర్ దక్షిణ భాగాన్ని నిర్మించేందుకు అంగీకారం తెలిపినట్లుగా సమాచారం. త్రిబుల్-ఆర్ దక్షిణ భాగం డిపిఆర్ను రూపొందించేందుకు కన్సల్టెన్సీల ఎంపిక కోసం గతేడాది నవంబర్ 25న రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. డిసెంబర్ 16 వరకు గడువు విధించి 17న టెండర్ బిడ్లను తెరుస్తామని ప్రకటించింది. వివిధ కారణాలతో చివరి తేదీ వరకు ఒక్క టెండరు రాలేదు. దీంతో ప్రభుత్వం మళ్లీ టెండర్లను పిలిచి జనవరి 20 వరకు గడువునిచ్చింది. కానీ ఈలోపే మళ్లీ ఆ టెండర్లను కూడా రద్దు చేసి టెండర్ల నోటిఫికేషన్లో పలు మార్పులు చేర్పులు చేసింది. ఫిబ్రవరి 9వ తేదీ వరకు టెండర్లను వేసేందుకు అవకాశం కల్పించింది. 10న బిడ్లను తెరవనున్నారు. త్రిబుల్-ఆర్ దక్షిణ భాగాన్ని నిర్మించేందుకు కేంద్రం అంగీకరించిన నేపథ్యంలోనే డిపిఆర్ కోసం ఆహ్వానించిన టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో పాటు అందులో పలు మార్పులను చేసి కొత్త నోటిఫికేషన్ జారీ చేసినట్లుగా తాజాగా తెలుస్తోంది. ఈ తాజా టెండర్ను ఈసారి రాష్ట్ర పరిధిలోని ఈ ప్రొక్యూర్మెంట్ సైట్లో కాకుండా గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ సెంట్రల్ పబ్లిక్ పోర్టల్లో అప్లోడ్ చేయడం విశేషం. కాగా గతంలో ఈ రహదారి మంజూరైనప్పుడు ప్రాథమికంగా ఖరారైన అలైన్మెంట్ ప్రకారం చౌటప్పల్, ఆమన్గల్, సంగారెడ్డి వరకు 189 కిలోమీటర్ల రోడ్డు ఉండగా ప్రస్తుతం దూరం 11 కిలోమీటర్లు పెరిగింది. తాజాగా ఆహ్వానించిన టెండర్ నోటీసులో 200 కిలోమీటర్ల రహదారికి డిపిఆర్ ఇవ్వాలని పేర్కొన్నారు.